హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే నేనైతే హార్ట్ఫుల్గా బుమ్రాకి అయితే సెల్యూట్ చేస్తున్నాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ప్రీత్ బుమ్రా అని, అండ్ ఆల్సో సెల్యూట్ కూడా చేయండి. ఎందుకంటే ఇండియా ఒక సిచ్యువేషన్లో 150 కాల్అవుట్ అయ్యి బౌలింగ్ వచ్చినప్పుడు ఎంత డౌన్లో ఉంటారు. అండ్ ఇండియా సిచ్యువేషన్ చూస్తే కనుక చాలామంది అసలు మ్యాచ్ కూడా చూడకుండా వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు. ఒక్క టీంని ఒక బౌలర్గా తను కెప్టెన్గా లీడ్ చేస్తూ ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ డేలోనే రెండో సెషన్ లోపే ఇండియా ఆల్అవుట్ అయిపోయింది 150కి. అప్పుడు బుమ్రా ఎలాంటి మైండ్ సెట్లో ఉంటాడు, అక్కడి నుంచి ఇండియాని మళ్ళీ చూసే కనుక ఇండియా 150లో కూడా లీడ్ తోటి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తా అనిపించే స్టేజ్కి జస్ప్రీత్ బుమ్రానే తీసుకొచ్చింది. అండ్ రవిచంద్ర అశ్విన్ ఏదైతే చెప్పిండో ఇండియాకి ఇండియన్ క్రికెట్ టీంకి దొరికిన ఒక మన కోహినూర్ డైమండ్ కంటే ఎక్కువ జస్ప్రీత్ బుమ్రా అని చెప్పారు. దాన్ని క్లియర్ చేస్తూ సేమ్ మన బౌలింగ్ చూస్తే పిచ్చెక్కిపోయింది. ఏంటంటే లభిషన్ అయితే అసలు 52 బాల్స్కి 2 runs కొట్టాడే బాస్. అసలు బాల్ టచ్ చేయడానికి కూడా అసలు అవ్వలేదు, గజ వణికిచ్చారని చెప్పవచ్చు. ఇటు చూస్తే మనకు ఇద్దరు సిరాజ్ బౌలింగ్ కూడా సేమ్ అట్లనే ఉంది, హర్షిత్ బౌలింగ్ కూడా సేమ్ అదే విధంగా ఉంది. అండ్ బుమ్రాకి అయితే అసలు అయితే 100/100 మార్క్స్ వేయాలి. అండ్ ఫస్ట్ డే ముగిసేసరికి ఇండియా ఓకే కంట్రోల్లోకి వచ్చేసింది ఫస్ట్ మ్యాచ్ అని అయితే అనిపించింది. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లేయింగ్ 11 తోటి అయితే స్టార్ట్ చేద్దాం. చూస్తే కనుక ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి చూస్ చేసుకున్నారు. మనకు అందరికీ తెలుసు బుమ్రా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అంటే మాత్రం మనకి ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ పెర్త్లో తీసుకుంటే కనుక 450, అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం యావరేజ్గా 450 వరకు అయితే కొడుతుంది ఓవరాల్గా యావరేజ్ చూసుకుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం తప్పే లేదు. బట్ ప్లేయింగ్ 11 చూస్తే కనుక నాకు మైండ్ బ్లోయింగ్. అశ్విన్ లేడు, జడేజా లేడు. అంటే అశ్విన్ లేకపోయినా జడేజా ఉంటాడంటే వాషింగ్టన్ సుందర్ వచ్చేసిండు, హర్షిత్ రాణా డెబ్యూ చేస్తుండు, అండ్ ఎన్కేఆర్ ఆల్రెడీ డెబ్యూ చేస్తాడు అందరూ తెలుసు, ఎన్కేఆర్ కూడా ఉన్నాడు. అండ్ చూస్తే కనుక మనం ఇండియా ప్లేయింగ్ వచ్చేసి 3 వికెట్ కీపర్ బ్యాటర్లతో ఆడుతున్నాం. నాకైతే మైండ్ దొబ్బేసింది. ఏంటంటే నేను గెస్ చేసిన ఏంటంటే ఇండియా అస్సలు 3 వికెట్ కీపర్ బ్యాటర్స్ ఆడు. ఎందుకంటే లాంగ్ సిరీస్ 5 మ్యాచెస్ ఉన్నాయి, టెస్ట్ మ్యాచెస్ దగ్గర 50 days ఉంటుంది. సో ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. ఉన్న 3 వికెట్ కీపర్ బ్యాటర్స్ని ఫస్ట్ మ్యాచ్లో ఆడిస్తారు అయితే నేను అనుకోలేదు. బట్ ప్లేయింగ్ 11 చూస్తే కనుక నాకైతే మతిపోయిందని చెప్పొచ్చు. అండ్ పడికల్ నిర్ణయం చాలా చాలా రాంగ్ అని అంటున్నా. అసలు పడికల్ని ఎందుకు తీసుకొచ్చిళ్ళు, అసలు ఏంటి పడికల్ వల్ల ఆ టీమిండియాకి ఇంపాక్ట్ ఏమైంది అయితే మాత్రం ఖచ్చితంగా లాస్ట్లో మాట్లాడడం. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మనకు 8 o'clockకి, అంటే 7:50కి మ్యాచ్ స్టార్ట్ అయింది. దెన్ చూసుకుంటే కనుక ఇద్దరు కేఎల్ రాహుల్ అయితే మంచి సాలిడ్గా ఆడాడు. బట్ జైస్వాల్ ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడు. తను ఫస్ట్ టైం ఆస్ట్రేలియా ఆడుతున్నాడు కాబట్టి కొద్దిగా నర్వస్ ఉన్నాయి. బట్ జైస్వాల్ కొద్దిగా నిలబడి ఆడుంటే సిచ్యువేషన్ వేరే ఉండేది, 250 వరకు స్కోర్ వెళ్ళిపోయేది. సో వన్ ఆఫ్ ది బ్యాటర్ ఏంది ఇండియన్ టీం నుంచి సాలిడ్ ఒక 150, 160, 170 కొట్ట ఒక ప్లేయర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫామ్లో ఎవరంటే మాత్రం జైస్వాల్ తొందరగా అవుట్ అవ్వడంతో వెంటనే పడికల్ వచ్చేసాడు. పడికల్ ఎక్కడ కూడా మంచిగా ఆడినట్టు అయితే అనిపించలేదు. తను స్ట్రగుల్ అయ్యాడు, తను స్ట్రేట్ బాల్స్కి స్ట్రగుల్ అవుతాడు, అది సిచ్యువేషన్ అందరికీ తెలుసు. సో పడికల్ నిర్ణయం అయితే చాలా బ్యాడ్ నిర్ణయం అంట. ఎందుకు ఏంటిదని లాస్ట్. సో పడికల్ 20 balls దాకా ఆడి 2 runs ఏమో కొట్టి తను కూడా కమిన్స్కి అవుట్ అయిపోయాడు. కమిన్స్ అంటున్నారు. సో తను చూస్తే హేజల్వుడ్కి తను అవుట్ అయిపోయాడు. దెన్ మనం చూసుకుంటే కోహ్లీ వచ్చాడు. కోహ్లీ వచ్చిన తర్వాత కొద్దిగా డిఫరెంట్గా ఆడుతున్నాడు అనిపించింది. మనకు చూసుకునే క్రీజ్ వదిలేసి ముందు వచ్చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ టాక్టిక్ ఎందుకంటే బౌన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో అది నడవదు. బట్ తను అవుట్ సైడ్ ఆఫ్ బాల్ని స్వింగ్ని కట్ చేయడానికి ఆడినట్టు అనిపించింది. బట్ తనైతే మనకి షార్ట్ పిచ్ బాల్కి దొరికేశాడు. ఎందుకంటే కొద్దిగా ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది, అక్కడ తను అవుట్ అయిపోయాడు. బట్ కేఎల్ రాహుల్ అయితే మంచి సాలిడ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు, చాలా మంచి ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. కేఎల్ రాహుల్
సాలిడ్గా ఆడాడు, రన్స్ కొద్దిగా వచ్చాయి. దెన్ ఒక కాంట్రవర్షియల్ డిసిజన్ అయితే అని చెప్పవచ్చు. కేఎల్ రాహుల్ అవుటా నాట్ అవుటా అంటే మాత్రం అది బ్యాట్కి తగిలి ఉండకపోవచ్చు, బట్ ఎంపైర్ అయితే దాన్ని అవుట్ ఇచ్చాడు ఫస్ట్. సో రివ్యూకి వెళ్ళినప్పుడు థర్డ్ ఎంపైర్కి దాన్ని మన రివర్స్ చేసే అంత సాలిడ్ అక్కడ కనిపించట్లేదు ప్రూఫ్స్. బట్ మనకు సింకోమీటర్ చూస్తే కనుక అక్కడ కొద్దిగా స్పైక్ అనిపిస్తుంది, ప్యాడ్ తాకినట్టు కనిపిస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్కి నాట్ అవుట్ కింద ప్రకటిస్తారు. ఆ ఎంపైర్ డిసిజన్ ఏది ఉందో అది ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఏది ఇచ్చాడో ఆ డిసిజన్ ఇవ్వాలి. కానీ డిసిజన్ని రివర్స్ చేయడం చాలా కాంట్రవర్షియల్. దాని మీద చర్చ అవుతుంది ఖచ్చితంగా. దాని మీద అడుగుతాం ఎందుకు దాన్ని రివర్స్ చేయడానికి కారణం, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అసలు మనకి ఫుటేజ్ లేదన్నప్పుడు ఎట్లా అవుట్ ఇస్తారు అనేది చాలా కాంట్రవర్షియల్. అది ఇంటర్నెట్లో తిరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ కేఎల్ రాహుల్ కూడా అది ఎక్స్ప్రెస్ చేశాడు, బ్యాట్ తగలేదన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. బట్ అవుట్ ఇచ్చేసాడు కాబట్టి వెళ్ళిపోయాల్సింది వచ్చేసింది. అండ్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక 50కి 5 వికెట్స్ అయిపోయాయి. జూరేల్ వచ్చి జూరేల్ అవుట్ అయిపోయాడు. పంత్ జూరేల్ కొద్దిగా ఒక 20 అట్లా అనిపించింది. బట్ అక్కడ కూడా జూరేల్ అవుట్ అయిపోవడంతో ఎన్కేఆర్ బ్యాటింగ్ వచ్చారు. ఎన్కేఆర్ అండ్ జూరేల్ వాజ్ అ గుడ్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ టర్నింగ్ కొద్దిగా ఒక పార్ట్నర్షిప్ 150 వరకు వెళ్ళిందంటే వీళ్ళిద్దరే. పంత్ మంచిగా షాట్స్ ఆడడం జరిగింది. ఎన్కేఆర్ అయితే నితన్ లైన్ మంచిగా ఆడారని చెప్పచ్చు. రివర్స్ 3 4లు కొట్టడంతో కొద్దిగా మనకి స్కోర్ బోర్డ్ అనేది టిక్ అయింది. అండ్ మనకి ఇండియా బౌలింగ్ అటాక్లో చూసుకుంటే కనుక మనలో స్పిన్నర్లకు అసలు బౌలింగే ఇవ్వలేదు, ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే నితన్ లైన్కి ఒక బౌలింగ్ ఇవ్వడం, అక్కడ వాళ్ళకి స్కోర్ అనేది కొద్దిగా అక్కడ లీక్ అయింది. బట్ వాళ్ళు మళ్ళీ మార్షన్ తీసుకురావడం, తను కూడా వికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది, 2 వికెట్స్. బట్ ఇండియా వికెట్స్ పడుతూనే వచ్చేసాయి. పంత్ కూడా అవుట్ అయిపోయాడు, హేజల్వుడ్ అద్భుతంగా 4 వికెట్లు తీసుకున్నాడు. దెన్ చూసుకుంటే కనుక ఇండియా వచ్చేసి 150 వరకు అయితే ఆల్అవుట్ అయితే అయిపోయింది. ఎన్కేఆర్ లాస్ట్లో హైయెస్ట్ స్కోరర్గా 40 రన్స్ చేయడంతో ఇండియా అయితే ఒక గుడ్ పొజిషన్లోకి వచ్చిందని చెప్పవచ్చు. అండ్ దెన్ చూసుకుంటే కనుక 150 అనేది అసలు ఏ పిచ్ మీద కూడా గుడ్ స్కోర్ కానీ ఆ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి. అండ్ ఇండియా బెటర్ బ్యాటింగ్ చేసి ఉండొచ్చు కూడా అనిపించింది. బట్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన తర్వాత బుమ్రాస్త్రం అయితే వదిలాడని చెప్పొచ్చు. అసలు ఆన్సరే లేదు. వాళ్ళ కొత్త ఓపెనర్ తొందరగా అవుట్ అయిపోయాడు. దెన్ మనకు చూస్తే లబుషేన్ అయితే ఆగమాగం చేసాడని స్మిత్ను అవుట్ చేశాడు. చూసుకుంటే కనుక టక వికెట్లు పడుతూనే ఉన్నాయి. అండ్ హెడ్ని అయితే హర్షిత్ రాణా మంచి బౌలింగ్ తోటి అయితే వికెట్ అయితే అందించాడని చెప్పవచ్చు. అండ్ సిరాజు ఒక పక్క నుంచి కూడా వికెట్లు తీస్తూనే అనిపించిండు. కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ తీసుకున్న మిచెల్ మార్ష్, దెన్ ప్యాట్ కమిన్స్ కూడా బుమ్రా కొట్టపోయాడు. అండ్ డే అయిపోయేసరికి 67కి 7 వికెట్స్. ఇండియా మంచి డామినేషన్ పొజిషన్లో ఉంది. ఇక్కడి నుంచి తొందరగా ఒక 10-15 రన్స్కి ఇంకా 2 వికెట్లు తీసేస్తే కనుక, అంటే అలౌట్ చేసేస్తే కనుక మంచి లీడ్ అనేది వస్తుంది. అండ్ ప్లేయింగ్ లెవెల్లో ఇండియా చేసిన తప్పులు ఏంటంటే, అండ్ నాకు థాట్ ప్రాసెస్ అర్థం కావట్లేదు ఏంటంటే, హర్షిత్ రాణా అంత డొమెస్టిక్ కెరీర్ లేదు, అంటే 10 మ్యాచెస్ ఆడాడు, అద్భుతంగా పర్ఫామ్ చేసినా కానీ టీంలోకి ప్లేస్ వచ్చింది. ఎక్కడైతే అభిమన్యుకి ప్లేస్ రావాలో అక్కడ అభిమన్యుకి ప్లేస్ అయితే ఇవ్వలేదు, సర్ఫరాజ్కి ప్లేస్ ఇవ్వలేదు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటంటే మాత్రం దానికి ఏంటంటే, మీరు అభిమన్యుని టెస్ట్ చూసుకుంటే కనుక, అందులో లిస్ట్ ఏ మ్యాచెస్ చూసుకుంటే కనుక 100+ మ్యాచెస్ ఆడి 50కి పైగా యావరేజ్ ఉంది. తన్ని లిస్ట్ ఏ మ్యాచెస్లో ఏదైతే ఆస్ట్రేలియా జరిగిన 2 లిస్ట్ ఏ మ్యాచెస్ తను పర్ఫామ్ చేయలేదు. బట్ మీరు టీంలో సిరీస్లోకి సెలెక్షన్ అయితే తీసుకున్నారు, స్క్వాడ్లో ఉన్నాడు. సర్ఫరాజ్ కూడా స్క్వాడ్లో ఉన్నాడు. సో సర్ఫరాజ్ని పంపించే లిస్ట్ ఏ మ్యాచెస్కి, బట్ స్క్వాడ్లో బీజేటీకి స్క్వాడ్లో వీళ్ళిద్దరు ఉన్నా కూడా గిల్ ఇంజురీ కాగానే నెక్స్ట్ వచ్చేసి పడికల్ ఏదైతే లిస్ట్ ఏ మ్యాచ్లు మంచిగా ఆడిల్లని వెంటనే టీంలో తీసుకొచ్చి ప్లేయింగ్ లెవెన్లోకి ఇచ్చేస్తే కనుక సర్ఫరాజ్ అండ్ మనకు అభిమన్యుకి మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు, మోరల్ వాళ్ళది చాలా దెబ్బతింటుంది. ఏంటంటే మనకు స్క్వాడ్లో చూసుకుంటే కనుక వాళ్ళ ప్లేయర్లే లేరు. సో నేను ఆడే అవకాశాలు ఉన్నాయని అనుకుంటే 2 రోజుల మధ్యలోనే వీళ్ళు వచ్చేసి ఆడితే అంటే వాళ్ళని దాటుకొని ఆడితే మాత్రం అది చాలా క్విక్ నిర్ణయం అని నేను అంటున్నాను. ఎందుకంటే
మనం చూసుకుంటే కనుక టెస్ట్కి సంబంధించి మనమైతే స్పెషలిస్ట్ బ్యాటర్ అండ్ బౌలర్లతోటి స్పెషలిస్ట్ ప్లేయర్లతో ఆడితేనే కనుక ఇండియా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే T20 వరకు చూసుకుంటే కనుక మనకు స్పెషలిస్టులు కావాలి. బట్ టెస్ట్కి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి నిర్ణయం? అండ్ మీరు అభిమన్యుని సెలెక్షన్ చేయకపోయిన ప్రాబ్లం లేకుండా సెలెక్షన్ చేసి టీంలో పెట్టుకొని రోహిత్ అండ్ గిల్ లేనప్పుడు ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళిద్దరూ సెకండ్ మ్యాచ్కి వచ్చేసినప్పుడు ఎప్పుడు ఇస్తారు అభిమన్యుకి? అండ్ అభిమన్యుని ఎందుకు తీసుకున్నారు టెస్ట్ స్క్వాడ్లోకి? సో అది నా క్వశ్చన్. అండ్ చూసుకుంటే కనుక పడికల్ సెలెక్షన్ లేడు. మనం లిస్ట్ ఏ మ్యాచ్లు మంచిగా ఆడడానికి తీసుకొచ్చి పెట్టడం వల్ల సర్ఫరాజ్ 150 కొట్టి వేస్ట్ అయిపోయింది. సో తను కొద్దిగా స్పిన్నర్లో మంచిగా ఆడతారు కావచ్చు, బట్ మీరు స్క్వాడ్లో పంపించాలంటే సర్ఫరాజ్ని కూడా మనకి ఇక్కడ లిస్ట్ ఏ మ్యాచెస్ పంపించాల్సి ఉండే కదా ఆస్ట్రేలియా మీద. సో క్విక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, దానివల్ల చాలా ఇంపాక్ట్ అనేది ఇండియా మీద పడుతుంది. ఎందుకంటే మోరల్ అభిమన్యుకి అండ్ సర్ఫరాజ్కి వాళ్ళు టీంలో ఉంటాము, స్క్వాడ్లో వస్తున్నాము అనే సిచ్యువేషన్లో వెంటనే క్విక్ నిర్ణయం, ఒక బౌలర్ని తీసుకొచ్చి ఆడిపించడం. అండ్ హర్షిత్ రానాకి ఏదైతే తీసుకున్నారో అట్లాంటి నిర్ణయం తినకు కూడా తీసుకోవాలి కదా. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు, తను సేమ్ ఇది విధంగా అవుట్ అవుతుంది. విరాట్ కోహ్లీకి ఏమో ఒక విధంగా చూస్తున్నారు, మిగతా ప్లేయర్లకు ఒక విధంగా చూస్తున్నారు అనేది కూడా ఉంది. సో ఒక థాట్ మీద వెళ్ళి సేమ్ దానికి స్టిక్ ఆన్ అయ్యి ఫ్యూచర్ గురించి ఓకే 2 months 3 months ఆర్ 1 year ఈ ప్లేయర్లతో టెస్ట్ సిరీస్ ఆడతాం, స్పెషలీ బ్యాటర్లతో ఆడతాం అంటే కనుక గుడ్ రిజల్ట్స్ వస్తాయి. లేదంటే కనుక చాలా ప్రాబ్లమేటిక్ అయితే ఇండియన్ టీం ఫేస్ చేస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ అదే అయింది. KL రాహుల్ ఈరోజు మంచిగా ఆడాడు, నెక్స్ట్ మ్యాచ్కి ఖచ్చితంగా KL రాహుల్ కంటిన్యూ చేస్తారు. సో నాకేదైతే అది అర్థమైతే లేదు. సో అభిమన్యుని స్క్వాడ్లో పెట్టి దెన్ మీరు అభిమన్యుకి ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది నాకు అర్థం కాలేదు. అండ్ పడికల్ 2 daysలో వస్తాడు అండ్ వెంటనే వచ్చేసి టీమ్ ప్లేయింగ్ లెవెన్లో ఆడతాడు. సో పడికల్ అయితే ఖచ్చితంగా మీరు చూడండి, క్లీన్ బౌల్డ్ అని అయితే లేకుంటే LBW సెకండ్ ఇన్నింగ్స్లో సేమ్ తన నుంచి స్కోర్ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఫాస్ట్ అంటే పేస్ ఎక్కువ ఉంటే తను దొరికేస్తాడు వికెట్ సేమ్, అందువల్లనే ట్రబుల్ అయ్యింది అతను. అండ్ ఆల్సో బుమ్రా మీద వీళ్ళు ఆస్ట్రేలియన్స్ ఏం చేస్తారంటే బౌన్సర్లు వేసి ఇంజురీ చేద్దామని చూస్తారు. బుమ్రా బ్యాటింగ్ వచ్చినప్పుడు అదొకటి ప్లాట్ అదైతే ట్రై చేస్తారు ఒకటి. ఎందుకంటే బుమ్రా బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్, ఇప్పుడు బౌలింగ్ అయితే బ్యాక్ బోన్ కాబట్టి తన్నే ఎట్లా ఎదుర్కోవాలనే దాంట్లో ఒక చిన్న ఇదేంటి టాక్టిక్ లాగానే తను ఇంజురీ చేసి బ్యాటింగ్కి వచ్చినప్పుడు షార్ట్ ఫిట్ బాల్స్ ఖచ్చితంగా వేస్తారు. సో ఖచ్చితంగా అయితే ఇలాంటి అయితే ట్రై చేస్తారు టాక్టిక్స్. సో మ్యాచ్ వచ్చేసి వరకు ఫస్ట్ డే వచ్చేసి ఇండియా టాప్ చేసిందని చెప్పొచ్చు. Day 2లో ఖచ్చితంగా ఫస్ట్ సెషన్ లోపు ఇండియా మళ్ళీ బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 3rd day లోపే ఇండియా అంటే మ్యాచ్ అయితే రిజల్ట్ వచ్చే విధంగా ఉంది. సో సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా కొద్దిగా మంచి బ్యాటింగ్ ఇస్తే కనుక ఇండియా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. అండ్ ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది కామెంట్.